ఇప్పుడు హైడ్రా మీద హైకోర్టు అక్షింతలు మూసి మీద ఈ గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఏమన్నా క్లెవర్ గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి అంటే రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం అయితే అట్లుంటది. ఇది ఈమె పొరపాటున నోరు జారిందని అనుకుంటే ఇంకొకరికి ఇది ఒక గుర్తింపుగా ఉండాలంటే ఆమెను బర్తరఫ్ చేయాలి కేబినెట్ నుంచి. ఇంకెవరు కూడా ఏదన్నా నోరు జారేటప్పుడు సురేఖ గుర్తు రావాలి వాళ్ళకు. అట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలి ఆమెకి. లేకుంటే ఆ శాఖలను బీకేసి ఏ శాఖ లేని మంత్రులన్నా పెట్టాలి. ఏ పనిష్మెంట్ లేకుండా నేను వెనక్కి తీసుకుంటున్నా అంటే వెనక్కి తీసుకుంటట్టుందా? పరువు బజార్న పడ్డది కదా నాగార్జున కుటుంబాన్ని, కేటీఆర్ది. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇంకోటి నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నా, ఖచ్చితంగా ఆమెకు డ్యామేజెస్ క్లెయిమ్ చేయడానికి కేటీఆర్ వేసే సూట్ గాని నాగార్జున వేసిన సూట్ గాని కొన్ని కోట్ల రూపాయలు పే చేయాల్సి వస్తుంది. ఆమె ఎస్కేప్ కాలేదు. లైవ్ లో మాట్లాడి అన్ని సాక్ష్యాలున్నాయి. ఈమె క్షమాపణలు చెప్పినా కూడా కోర్టు వదిలిపెట్టదు. అదొక మామూలు వ్యక్తిని అయితే వదిలిపెట్టేది. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడడం అనేది కోర్టు వదిలిపెట్టదు. కోర్టు దగ్గర ఈమె ఏం ఆధారాలున్నాయి, ఏం రుజువులున్నాయి, ఈమె ఏం చూపెట్టగలుగుతుంది? అవన్నిటికీ ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయా? సాక్ష్యాధారాలు తను మాట్లాడిన మాటలకి. ఇప్పుడు కోర్టు ఎప్పుడు కూడా ఇగ్నోరెన్స్ ని ఎక్స్క్యూజ్ చేయరు. నాకు తెలియకన్నా లేకుంటే నేను విత్డ్రా చేసుకున్నా అవి నడివే అవి.